హలో ఎవ్రీవన్. ఈ సండే కొంచెం స్పెషల్గా ఫిష్తో ఒక డిష్ ట్రై చేశాను. జనరల్గా మనం ఫిష్ అంటే ఫిష్ ఫ్రై లేదా పులుసు చేసుకుంటాం కదా. ఆ ఫ్రై డీప్ ఫ్రై కాకుండా ఈసారి ఆయిల్ లేకుండా అవెన్లో ట్రై చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన బేసిక్ మ్యారినేషన్ని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్ వేసి కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేశాను. సో మన మ్యారినేషన్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఫిష్ పీస్కి ఈ మసాలా అంతా పట్టించి పెట్టాను అనమాట. బేసిక్గా ఇది ఒక 1 అవర్ 2 అవర్స్ అలా మ్యారినేట్ చేసి పెడితే బాగుంటుంది. బట్ నాకు అంత టైం లేదు, జస్ట్ హాఫ్ అన్ అవరే ఉండింది. అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. జస్ట్ ఒక క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసి హాఫ్ అన్ అవర్ బయటే పెట్టానమాట. అది హాఫ్ అన్ అవర్ అయ్యేలోపు మా ధన్వి ఏం చేస్తుందో చూద్దామంటే ఇలా ఒక ట్రైన్తో ఆడుకుంటుంది. భలే క్యూట్గా అనిపించింది ఆ ట్రైన్ నాకు. మీకు కూడా చూపిద్దామని చెప్పి అలా జస్ట్ షూట్ చేశాను. సో ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మన మ్యారినేట్ అయిన ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని గ్రిల్ ట్రే మీద సెట్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, ఇన్ జనరల్గా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఆ మసాలా అనేది మొత్తం ఇట్లా డ్రై అయిపోతుంది. మనం బయట పెట్టడం వల్ల అది డ్రై అవ్వకుండా అలా ఫ్రెష్గా ఉన్నిందనమాట. సో దీన్ని ఇప్పుడు మనము అవెన్లో గ్రిల్ అండ్ మైక్రోవేవ్ కాంబినేషన్లో పెట్టుకోవాలి. డిఫరెంట్ అవెన్స్లో డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో నేనైతే మా దానికి సరిపోయే సెట్టింగ్ అయితే పెట్టాను. ఇది 15 మినిట్స్ ఒక సైడ్ కుక్ అయిన తర్వాత అవెన్ ఆఫ్ చేసి వాటిని బయటికి తీసి ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకోసారి 15 మినిట్స్ పెట్టాలి. ఈ గ్యాప్లో నేను రైస్ అండ్ ఒక గ్రేవీ లాగా బ్రాకలీతో ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఫిష్ మనకు డ్రై అవుతుంది కదా, దాంతో తినలేమని చెప్పి ఇలా చేసుకున్నాను అనమాట. సో ఇది మా ఇవాల్టి సండే స్పెషల్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.